అసలు ఎంత బాగుందంటే ఇట్లాంటి సినిమాలకి తొందరగా రాదు జనం. కానీ కమర్షియల్ హిట్ అవుతుందో అవదో నాకు తెలియదు, కానీ రియల్లీ రియల్లీ సూపర్ మూవీ. నాకు ఎంత బాగా నచ్చిందంటే చెప్పలేను అసలు. చాలా బాగుంది. మంచి మంచి మెసేజ్ ఉంది. అరిషడ్ వర్గాలు ఎంత అద్భుతంగా చూపించారంటే డైరెక్టర్ గారు, సూపర్ బండి. కానీ నేను ఒక్కటే రిక్వెస్ట్, మూవీ లవర్స్ అందరూ కూడా ఈ మూవీ తప్పనిసరిగా చూడాలి. అది మంచి మెసేజ్ ఉంది. మీరు నా ఉద్దేశం అయితే చాలా హిట్ మూవీ ఇది, చాలా చాలా హిట్ మూవీ. మూవీ చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు సీ దిట్స్ రిగార్డింగ్ ద కర్మ, వాట్ యూ డూ, దట్స్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఏం చేస్తాం, దట్ వన్ విల్ బి పేడ్ టు యూ. సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ దిస్ మూవీ, బికాస్ మన సనాతన ధర్మంలో ఇలాంటి మూవీస్ వస్తలేవు. మన దేవుణ్ణి చాలా తక్కువగా చూస్తున్నారు కాబట్టి ఇఫ్ యూ గో అండ్ వాచ్ దట్ టైప్ ఆఫ్ మూవీ, హిందువులకి చాలా మంచి ఉంటుంది. సనాతన ధర్మం కొంచెం పెరుగుతుంది. అండ్ కృష్ణ ఈజ్ ఆల్వేస్ టెల్స్ యూ అబౌట్ ద కర్మ. I think that's what I have to take. Our actors have acted very well. Movie has been picturized very nice. The actors were good. Everything was good. I think everyone should watch. Ilanti movies are watch chestunnaru. I should not comment on other movies, but ilanti movies watch cheste manalo చైతన్యం పెరుగుతుంది. పిల్లలకి మోస్ట్లీ చూపించాలి ఈ మూవీస్, సో దట్ దే విల్ అండర్స్టాండ్ మన ధర్మం ఏంటిది, వాట్ ఆర్ వి సపోజ్ టు బి. మనలో 5 ఉన్నాయి. సి, గుడ్ ఇస్ దేర్, ఈవిల్ ఇస్ దేర్, బ్యాడ్ ఇస్ దేర్ అంటారు. దేవుడు, దయ్యం అన్ని మన ఒకటి ఉంది. ఏది తీయాలా బయట అది చాలా బాగా చూపించారు. దట్స్ ఇట్. మెసేజ్ ఉంది, చాలా బాగుంది సినిమా మాత్రం. కానీ కొంతమంది నచ్చదు, కానీ చూస్తే మాత్రం బయటకు రారు ఎవరు. అసలు కూర్చొని లెగాలంటే లెగలేకపోతుంది. తర్వాత స్టోరీ బాగుంది, లాస్ట్ లో కూడా చాలా బాగుంది, చాలా బాగా తీసాం. యాక్చువల్లీ అరి సినిమా కాన్సెప్ట్ చూసే నేను కూడా వచ్చాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది. దాన్ని ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అరే సినిమా చాలా బాగుంది. మెయిన్ థింగ్ ఏంటంటే అరిషడ్ వర్గాల మీద తీసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అండ్ దాన్ని ఎండ్ చేసిన విధానం చాలా బాగుంది. వెరీ నైస్ అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ స్టోరీ, ఎంటైర్ డిపెండ్ అపాన్ ద హిస్టరీ. ఇప్పుడే అరే మూవీ చూసాను, కానీ చాలా బాగుంది. ప్లీజ్ మీరు కూడా అందరు చూడండి. ఖచ్చితంగా డెఫినెట్ గా మీకు ఆర్య మూవీ డెఫినెట్ గా నచ్చుతుంది. కర్మ రిటర్న్స్ గురించి బాగా చెప్పారు ఆర్య మూవీలో. మీరు కూడా తప్పకుండా చూడండి, డెఫినెట్ గా మీకు బాగా నచ్చుతుంది. అరి, మై నేమ్ ఈజ్ నోబడి. సో సినిమా అయితే రిలీజ్ అయిన సంగతి కూడా తెలియదు, కానీ ఏదో థియేటర్కి వచ్చి చూసాము. ఆ పోస్టర్ చూశాను, చూడంగానే అనసూయ గారు కనిపించారు, పెద్ద పెద్ద కాస్టింగ్ కనిపించారు. లోపలికి వెళ్ళి చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాలో మెయిన్ గా కామం, క్రోధం, మదం ఈ కలియుగంలో ఉన్న వాళ్ళకి బాగా చూపించారనమాట. సో కర్మ అనేది ఎలా రిఫ్లెక్ట్ అయ్యేది అనేది. సో సినిమా చూస్తున్నంత సేపు అయితే కామెడీతో పాటు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్లైమాక్స్ లో శ్రీకృష్ణ గురించి చెప్పడం అనేది చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా. ఈ సినిమాకి అంత ప్రమోషన్స్ చేయలేదు, కానీ ఈ సినిమా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళే సినిమా అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఒక్కొక్కళ్ళ స్టోరీ కానీ, ఆ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అనమాట. సో అందరూ కలిసి ఒక చోట జాయిన్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా థియేటర్ లో చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ఆర్య సినిమా వచ్చిన, నేనైతే అనసూయ ఫ్యాన్ అన్న. అనసూయ పోస్టర్ గారు చూసి అరే ఎలా ఉంటుందో చూద్దాం రా, టైలర్ చూసిపోయిన అన్న, సినిమాకి పోయినా అనిపించింది అన్న. అంటే ఈ కలియుగంలో ఎక్కువ కామ కోరికలు అన్న, ఆ కామ కోరికలు ఎలా కంట్రోల్ చేసుకోవాలో, అంటే వాటి వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది, అంటే మన కర్మకి మనమే శిక్షలు అన్నట్టు సినిమాలు అయితే చాలా చక్కగా చూపించారు. నాకైతే అన్న అసలు ఆ స్టోరీ అంటే శ్రీ విష్ణు 10 అవతారం అన్న, 11వ అవతారం మన కలియుగ అవతారం. ఈ అవతారంలో కూడా అసలు ఈ కామ కోరిక అనేది అంటే జనరల్ గా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఇలాంటి స్టోరీ తీసుకొని మన సనాతన ధర్మాల గురించి ఇంత చక్కగా నీట్ గా చూపించారు. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా ప్రతి స్టోరీ వస్తా అంటన్నా, అంటే ఆ దేవుడు చెప్పే మాటలు అవన్నీ నాకు చాలా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు వచ్చాయన్న, వైలెన్స్, రొమాన్స్, ఏవేవో సినిమాలు వచ్చాయన్న. కానీ ఇలాంటి మంచి సినిమా మాత్రం నేను ఎప్పుడు చూడలేనా. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి సినిమా చిన్నల నుంచి పెద్దలు అందరూ వచ్చి చూడండి, మన సనాతన ధర్మం గురించి. అంటే మనం చేసే కర్మకి మనమే బాధ్యులు ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎంత డబ్బు ఉన్నా కూడా ఎందుకు ఈ కామ కోరికలు, నేనే పెద్ద, నేనే గొప్ప అంటూ చాలా అంటే చాలా మంది నాకు డబ్బు ఉంది, నీకు డబ్బు లేదు, నువ్వు చిన్న, నేను పెద్ద అన్నట్టు చాలా అంటే రియల్ గా తీసినట్టు అనిపించింది. నాకైతే సినిమా మాత్రం మస్తు నచ్చింది. డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీ తీసుకున్నారు, మీరు ప్రమోషన్ చేసిళ్ళు, నాకు నచ్చింది. అండ్ ఎక్కువ ప్రమోషన్ లేకుండా కూడా ఈ సినిమాతో మంచి కంటెంట్ ఉంది. సినిమా
ప్రమోషన్ లేకుండా కంటెంట్ ఉన్న సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది సార్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరి యాక్టింగ్ మాత్రం అదే కొట్టింది. ఆర్య సినిమా ఫ్యామిలీ యాక్టింగ్, చిన్న పిల్లలతో సహా అందరూ చూడాలి. ఎందుకంటే దీంట్లో ఒక మంచి స్టోరీ ఉంది, మంచి కంటెంట్ ఉంది. థ్యాంక్ యూ. హరి మూవీ ఇప్పుడే చూసానండి. అంటే యాక్చువల్లీ నేను అంత ఎక్స్పెక్ట్ చేసి రాలేదు, బట్ మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది, మంచి కంటెంట్ తో వచ్చింది. సో ప్రజెంట్ వచ్చిన మూవీస్ లో కంపేర్ చేస్తే ద బెటర్ కంటెంట్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. సాయి కుమార్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. హీరో యాక్టింగ్ ఏంటి, అనసూయ గారి యాక్టింగ్ ఏంటి, ఇట్స్ ఓవరాల్ గుడ్ మూవీ. ఎందుకంటే స్క్రిప్ట్ చాలా బాగుంది, స్క్రిప్ట్ ఎక్సలెంట్ గా ఉంది, అండ్ డైరెక్షన్ కూడా అదిరిపోయింది అని చెప్పొచ్చు. ఎక్స్ప్రెషన్ బాగా నచ్చింది నాకు. అంటే కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఏంటంటే ఇందులో ఉన్న ఒక మనిషి మీద కోపం కానీ లేకపోతే అసూయ కానీ ఉంటే వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది బాగా చూపించే డైరెక్టర్. అండ్ కర్మ అనేది ఉంటుంది కంపల్సరీ, అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది. సో స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ గా ఉంది. దానికి తగ్గట్టుగా యాక్టర్స్ కూడా వైవార్ష్ అండి, తర్వాత ప్రతి ఒక్కరు కూడా సో చాలా బాగా మంచి ఎంటర్టైన్మెంట్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు చూడొచ్చు. థియేటర్ గా చూడండి, డెఫినెట్లీ మీరు సాటిస్ఫై అవుతారు. థ్యాంక్ యూ. హరి ఏ ఫిలిం బై వి జయశంకర్ రూల్స్. అంటే నేను చాలా ఇయర్స్ గా ఫాలో అవుతున్నా వి జయశంకర్ రూల్స్ గారిని. నంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ద గాడ్ మస్ట్ బి క్రేజీ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఆయన పేపర్ బాయ్ సినిమాతో డైరెక్టర్ గా ఫస్ట్ డెబ్యూటెంట్ గా లాంచ్ అయ్యారు. అది కూడా మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ, చాలా బాగుంటుంది. అండ్ ఇతను ఈసారి జయశంకర్ గారు అరిషడ్ వర్గాల మీద హైందవ హిందూ సాంప్రదాయాన్ని బేస్ చేసుకొని చాలా మంచి కాన్సెప్ట్, ఈ జనరేషన్ కి కావాల్సిన మంచి స్క్రిప్ట్ ని తీసుకొని సూపర్ ఫెంటాస్టిక్ గా డైరెక్షన్ చేశారండి. దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అనూప్ రూపెన్స్ గారిది చాలా మంచి ఎసెట్ హెల్ప్. మంచి టాప్ ఆర్టిస్ట్ అని టెక్నీషియన్స్ ని మంచి మంచి పర్ఫార్మర్లను తీసుకున్నారు. ఫ్యామిలీతో అంటే చిన్నపిల్లల్ని కిడ్స్ అందరినీ తీసుకొని వచ్చి చూడాల్సిన సినిమా అండి ఇది. ఈ జనరేషన్ కి ఇంపార్టెంట్ ఈ హరి మూవీ. థ్యాంక్ యూ. ఇది చాలా ఫెంటాస్టిక్, ఫ్యాబులస్, చాలా బాగుంది. గూస్ బంప్స్ వచ్చాయి. చాలా బాగుంది, ఫెంటాస్టిక్. ఈ కలియుగంలో కామం, క్రోధం, మదం అండ్ ఇలాంటి చాలా అంటే చాలా బాగా చూపించారు. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఇందులో చాలా ఎక్స్పెక్ట్ చేశారు. మూవీ కూడా చాలా సూపర్ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తప్పకుండా చూడమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నపిల్లల నుంచి ఎవరైనా సరే, ఎనీథింగ్ ఎవరైనా వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో సాయి కుమార్ అండ్ అనసూయ వీళ్ళ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ సూపర్, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఈ మూవీ పేరు ఆరి. హరి సినిమా ఇప్పుడే చూడటం జరిగింది. సినిమా అయితే సూపర్ ఉంది. అసలు ఎంత అంటే అసలు అనసూయ యాక్టింగ్ కానీ, సాయికురం యాక్టింగ్ కానీ చాలా బాగుంది. బీజం, స్క్రీన్ ప్లే అన్ని బాగున్నాయి. అరిచెట్ వర్గాల గురించి కూడా చాలా బాగా చూపించారు. సినిమా తప్పకుండా ఫ్యామిలీ తోటి అందరు చూడాలి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, చిన్న నుంచి పెద్ద వరకు. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్ సినిమా.